బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలుగా ఉన్న కన్నడ నటి రన్యారావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత, ఆమెకు ఉన్న పలుకుబడిని పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. రన్యారావు కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని, రన్యారావుకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి దారితీయవచ్చని కోర్టు పేర్కొంది. కాగా ఆమె బెయిల్ ను తిరస్కరించడం ఇది మూడోసారి. గతంలో 2 సార్లు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. రన్యారావును మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా తరలిస్తుండగా డిఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి పట్టుబడిన బంగారం విలువ 12.56 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం రన్యారావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా 2.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కాగా రన్య స్వయంగా హవాలా మార్గాలను ఉపయోగించి బంగారం కొనుగోలు చేసినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. దీంతో రన్యారావుపై న్యాయ విచారణ ప్రారంభించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో రన్యారావుకు అక్రమంగా బంగారాన్ని తరలించడంలో సహాయం చేసినట్లు వ్యాపారవేత్త సాహిల్ జైన్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ గురువారం సాహిల్ జైన్ ను అరెస్టు చేసింది. సాహిల్ జైన్ బంగారాన్ని తరలించడంలో, దాన్ని అమ్మి వచ్చిన డబ్బును పంపిణీ చేయడంలో సహాయం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావు హోటల్ వ్యాపారి తరుణ్ రాజులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. రన్య సహచరుడు తరుణ్ రాజ్ దుబాయ్కు 26 సార్లు కలిసి వెళ్లారు. ఈ కేసులో అతను 2వ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతని బెయిల్ పిటిషన్ పై కోర్టు మార్చి 29న నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు రన్యారావుతో సహా